హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఇంకా అందరూ పండగ మంచిగా జరుపుకున్నారా? సంక్రాంతి ఆ ఫెస్టివల్ అనేది అందరూ చక్కగా తిరునాళ్ళకి వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేశారా? ఏమేమి కొన్నారు, ఏంటి ఈ సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు పండగ రోజు నా డే అనేది ఎలా గడిచింది అనేది ఈరోజు మీకైతే చూపిస్తాను. మార్నింగ్ లేచాను, పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను, ఆ పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా నేను మినీ బ్లాగ్లో ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చేసాను. ఇంకా దాని తర్వాత అయితే నేను శారీ అనేది చేంజ్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను రాగి సూప్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ వచ్చేసి నేను మార్నింగ్ మైసూర్ బోండా అయితే తిన్నాను. చాలా బాగా వచ్చింది. అంటే నేను వచ్చేసి ఏ బేకింగ్ సోడా అని తినే సోడా కానీ ఏమీ లేకుండా అయితే మైసూర్ బోండా వేస్తాను. చాలా ఫ్లఫీగా వస్తాయి, స్పాంజీగా వస్తాయి. ఇంకా హెల్దీ వర్షన్ కూడా కదా. అంటే మనం తినేది ఇంట్లో తింటున్నప్పుడు బయటలాగా తినే సోడాలు అవన్నీ వేసుకొని చేసుకోలేము కదా, చేసుకున్న ఉపయోగం ఉండదు కదా. అందుకని చెప్పేసి నేను తినే సోడా ఏమీ లేకుండా అయితే మైసూర్ బజ్జీ అయితే వేస్తాను. చాలా మంచిగా వస్తాయి, సాఫ్ట్గా, అలాగే తింటానికి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. రెసిపీ కావాలంటే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను లంచ్కి రాగి సూప్ అయితే చేస్తున్నాను. చక్కగా క్యారెట్ అవన్నీ వేసుకొని నేనైతే రాగి సూప్ అయితే చేస్తున్నాను అనమాట. కావాలంటే మీరు బీన్స్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వేసుకొని రాగి సూప్ అనేది చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఓన్లీ క్యారెట్ అనేది వేసుకొని రాగి సూప్ అనేది చేస్తున్నాను. దీంట్లోకి వెల్లుల్లి, బటర్, వెల్లుల్లి అవన్నీ కూడా వేసుకొని చక్కగా చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఫుల్గా వస్తుంది. రెస్టారెంట్లో మనం కొనుక్కొని తాగాలి, తినాలి అంటే కనుక 200 రూపీస్ అనేది పడుతుందన్నమాట. ఇంకా అది కూడా కార్న్ స్టార్చ్ అవన్నీ వేస్ట్ చేస్తారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే రాగి పిండి చాలా హెల్దీ. అవన్నీ వెజిటేబుల్స్, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. రెసిపీ అనేది ఈసారి ఎప్పుడైనా పెడతానండి. ఇంకా నేనైతే కొంచెం ఘాటుగా అలాగే పుల్లగా అయితే చేసుకున్నాను. చాలా ఎమ్మిగా వచ్చింది. కొత్తిమీర అవన్నీ వేసుకొని చేశారనమాట. అసలు ఫుల్ అయిపోయింది పొట్ట అయితే, చాలా ఎమ్మీ వచ్చిందనమాట. ఇంకా నేను వీక్లీ 2 టైమ్స్ అయితే తింటాను, తాగుతానమాట. ఇంకా ఇదైతే లేడీస్కి చాలా మంచిది. నడుము నొప్పికి కానీ కాళ్ళ నొప్పులకు కానీ కాల్షియం డెఫిషియన్సీ ఎవరికైనా ఉంటే కనుక ఇది అయితే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది, తగ్గిద్ది అనమాట చాలా వరకు కూడా. కాబట్టి వారానికి 2 సార్లు అయితే తీసుకుంటానికి ట్రై చేయండి. ఇంకా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. ఇంకా నోటిఫికేషన్ బిల్ ఆన్లో అయితే ఉంచుకోండి. చక్కగా నేను ఎప్పుడు షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేసిద్ది. ఇంకా నేనైతే ఈ రాగి జావనైతే చక్కగా ఎంజాయ్ అయితే చేసేస్తున్నాను అనమాట. మీకు రెసిపీ డీటెయిల్గా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా పండగైనా మామూలప్పుడైనా హౌస్ వైఫ్గా పనులు అయితే తప్పవు కదా మనందరికీ. వంట చేయాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, అంట్లు తోముకోవాలి, పూజ అనేది చేసుకోవాలి, మళ్ళీ వంట చేయాలి, ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ముద్ద తింటాము. దాని తర్వాత బట్టలు ఉతుక్కున్నవి అన్నీ తీసుకొచ్చుకోవాలి. అవన్నీ ఆరేసుకున్నవి ఆరిన తర్వాత అయితే మడత పెట్టుకోవాలి. ఇంకా రోజు పండగైనా మామూలప్పుడైనా నాకు మాత్రం ఏ కామన్ పనులు అనమాట. ఇంకా మధ్యాహ్నం నిద్ర అనేది ఆపుకోవడం కోసం నేను ఏదో ఒక పని డైవర్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఎందుకు అంటే కనుక ఇంకా మధ్యాహ్నం పడుకుంటే నాకు ఈవినింగ్ నిద్ర అనేది రాదు. అందుకని చెప్పేసి మధ్యాహ్నం పడుకోవడానికి ట్రై అయితే చేయను, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నైట్ అయితే ఎర్లీగా పడుకుంటానికైతే ట్రై చేస్తామన్నమాట. ఇంకా చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో, కలర్ఫుల్గా. కావాలంటే బీట్రూట్, బీన్స్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. ఇంకా దీంట్లోనే 5-6 వేరియేషన్స్లో అయితే చేయొచ్చు. డీటెయిల్గా కావాలంటే చెప్పండి, కంపల్సరీ నేను వీడియో అయితే చేసి మీకైతే పెడతాను.
ఇంకా అందరూ చక్కగా పండక్కి అరిసెలు, బూరెలు, చెక్కలు, చకోడీలు, కారపూస, కజ్జికాయలు, గవ్వలు ఇవన్నీ మన ఇండియన్ స్వీట్స్ కదా, మన ఆంధ్ర స్పెషల్స్ ఇవన్నీ కూడా చక్కగా అందరూ చేసుకుంటున్నారా. చక్కగా పండగలో పప్పల హడావిడి ఎక్కువ ఉంటుంది కదా చుట్టాలతో పాటు. అందరూ చక్కగా తిరునాళ్ళకి వెళ్ళి చక్కగా నైట్ టైం ఇంటికి వచ్చేసి చక్కగా భోజనం చేసేసి శుభ్రంగా వండుకున్న పప్పలన్నీ ఎంజాయ్ చేస్తున్నారా. మాకైతే ఈ సంవత్సరం అంత లక్ అయితే లేదు. మా హస్బెండ్ ఫుల్ ఆఫ్ బిజీ కాబట్టి ఇంకా మేము బయటికి వెళ్ళింది కూడా లేదు అనమాట. ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యారు, వ్లాగ్ పెట్టే రోజు అనమాట. ఇంకా ఫ్రీ అయ్యారు, అందుకని చెప్పేసి ఈరోజు అడుగుతాను ఈవినింగ్, బావా కొంచెం బయటకు వెళ్దామా, తిరునాళ్ళకి వెళ్దామా అని చెప్పేసి అడుగుతానమాట. ఓకే అంటే ఓకే, లేకపోతే ఏదో డైలీ రొటీన్ లాగానే ఇంట్లోనే ఉంటామన్నమాట. ఇంకా చేసేది ఏమని చెప్పండి. ఇంకా అంటే తీసుకెళ్ళే వాళ్ళు ఉంటేనే కదా మనము వెళ్ళేది. మ్యాక్సిమం తీసుకెళ్తారు, నేను అడిగితే కాదనరు. చూద్దాము ఏమైద్ది అనేది. ఇంకా మా ఆయన ఇష్టము, మా ఆయన ఓకే అంటే ఓకే, లేదంటే లేదు, అంతే, ఇంకేం చేసేది లేదు. ఇంకా చక్కగా పూజ అనేది చేసుకుంటున్నాము ఇంట్లో. చక్కగా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. మీరందరూ కూడా పండగ అనేది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇంకా మా పండుగలు అయితే ఇట్లాగైతే అయినాయి. అలాగే మీరు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇది వాళ్ళ వీడియో. రేపటి వీడియోలో నేను మ్యాక్సిమం హోమ్ టూర్ అయినా లేతే వేరే స్పెషల్ బ్లాగ్ అయినా రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడైతే నేను టీవీ చూసుకుంటూ అయితే బట్టలు అవన్నీ మడత పెట్టేసుకొని నా డేని అయితే ఇలా ఎండ్ అయితే చేస్తున్నాను అనమాట. నైట్కి వచ్చేసి నేను కొంచెం మజ్జిగ అనేది తీసుకున్నాను అంతే, ఎందుకంటే నాకు ఏమీ తినాలనిపించలేదు, అందుకనే నేను చాలా లైట్గా అయితే తీసుకున్నాను. ఇంకా మధ్యలో ఏమన్నా స్నాక్స్ అట్లాంటివన్నీ తింటూ ఉన్నానమాట. కాబట్టి ఇంకా నాకు హెవీగానే ఉంది, అందుకనే ఇంకా ఆఫ్టర్నూన్కి మజ్జిగ అనేది తీసుకొని డే అనేది ఎండ్ చేశానమాట. ఇది ఈరోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోబాకండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.